చంద్రబాబు సంక్రాంతి సందర్భంగా పార్టీ ఆఫీస్కి వచ్చి అందరితో కలిశారు, మీడియాతో చిట్ చాట్ చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకి రాష్ట్ర పరిధిలో అదనపు రవాణా సౌకర్యాల మీద చర్చిస్తున్నామని ప్రకటించారు. రోడ్ల మరమ్మతుల విషయంలో చాలా వరకు మార్పు తేగలిగాం. అయినా వచ్చే నెలాఖరు నాటికి గుంతలు లేని రహదారుల పనులు పూర్తి చేస్తున్నారు. వాస్తవంగా సంక్రాంతికి అయిపోతుందన్నారు, అయితే అవ్వలేదనుకుంటా. అందుకని చెప్పేసి ఇంకా పూర్తి చేస్తున్నాం, రన్నింగ్లో ఉన్న ఇంకా మిగతా చేస్తామంటున్నారు. దశల వారీగా అన్ని రహదారుల పనులు పూర్తి చేస్తాం, ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పిస్తాం. రాష్ట్రంలో పెట్టుబడులు రాక ఉత్సాహాన్ని ఇస్తుంది. గ్రీన్ ఎనర్జీలో 1.85 లక్షల కోట్ల పెట్టుబడులు గొప్ప ముందడుగు. ఒక్క క్లీన్ ఎనర్జీలోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. రాష్ట్రంలో పెట్టుబడుల బెడ్డ మీద రాష్ట్రాన్ని మార్కెట్ చేసేందుకు దావోస్ పర్యటన ఉపయోగపడుతుంది. ప్రపంచ స్థాయి సంస్థలతో నెట్వర్క్ జరపడం ద్వారా మన దగ్గర ఉన్న అవకాశాలను అందరికీ తెలిసేలా చేయొచ్చు. తద్వారా పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. గ్రీన్ ఎనర్జీ, బయోఫ్యూయల్స్ రంగంలో ఉన్న అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో రాష్ట్రంలో 5,000 ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న బయో కంప్రెస్డ్ గ్యాస్ ద్వారా రైతులకు ఎకరానికి 30,000 కౌలు లభిస్తుంది. తర్వాత ఆ వ్యర్థాలు ఎరువులకు ఉపయోగపడతాయి. కుప్పంలో ప్రతి ఇంటికి PM సూర్యగర్ కార్యక్రమం చేపట్టాం. రాష్ట్రమంతా దీన్ని విస్తరిస్తాం. SC STలకు పూర్తి సబ్సిడీతో సూర్యగర్ కార్యక్రమం చేపడతాం. ఇతర వర్గాలకు ప్రజలకు ప్రభుత్వ పెట్టుబడితో పథకం అమలుకు ఆలోచన చేస్తున్నాం. పెట్టుబడి తిరిగి వచ్చే వరకు ఆ విద్యుత్తులో కొంత భాగాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది. 2 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి 1.15 లక్షలు ఖర్చు అవుతుంది. ఇందులో కేంద్ర సబ్సిడీ పోగా మిగిలింది లబ్ధిదారులు భరించాలి. సోలార్తో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును కొంతకాలం ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా 100% సబ్సిడీ వచ్చేలా ప్రణాళిక రచిస్తున్నాం. సోలార్ విద్యుత్తో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఆదాయం పొందే పైలట్ ప్రాజెక్ట్ ఇటీవల కుప్పంలో ప్రారంభించాం. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ స్వాపింగ్ విధానం ద్వారా ప్రతి ఒక్కళ్ళు ఆదాయం పొందొచ్చు. ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవుతుంది. కుప్పంలో దీన్ని పైలట్గా చేపడుతున్నాం. గ్రామ వార్డు సచివాలయాలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. మిగులు ఉద్యోగులను సంబంధించి శాఖలకు పంపుతాం. ప్రజలకు సంబంధించినటువంటి డేటా ద్వారా వారికి నేరుగా సంక్షేమ కార్యక్రమాలు, జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు చేపడతాం. ప్రతి ఇంటిని జియో ట్యాగ్ చేసి ప్రతి వ్యక్తి, ప్రతి ఇల్లు యూనిట్గా కార్యక్రమాలు చేపడతాం. డ్రోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, IoT, CC కెమెరాలు, ఆధార్ వంటి వాటి ద్వారా ప్రభుత్వ సేవల్లో ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాం. ప్రజల సమాచారాన్ని రియల్ టైంలో మానిటరింగ్, అనాలిసిస్ చేయడం ద్వారా పాలన మెరుగవుతుంది. వెల్దీ, హెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ మా విధానం. గతంలో చేపట్టినటువంటి హ్యాపీ సండే వంటి కార్యక్రమాలు మళ్ళీ నిర్వహిస్తాం. హ్యాపీ సండే, కమ్యూనిటీ ఫ్రెండ్షిప్ వంటి కార్యక్రమాలతో ప్రజల మధ్య అనుబంధాలు, స్నేహాలు పెంచుతాం. సెల్ ఫోన్లకి ప్రజలు బానిసలా మారిపోతున్నారు. లైఫ్ మరీ మెకానికల్గా మారిపోతుంది. మనం ఆనందంగా ఉండటంతో పాటు పక్క వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి. అందులో భాగమే P4 తెస్తున్నాం. P4 విధానం మీద కాన్సెప్ట్ పేపర్ని విడుదల చేస్తాం. ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు, అట్టడుగున ఉన్న వాళ్ళకి చేయూతనిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు.